హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న ప్రత్యేకించి కూడా కొణిదెల నాగబాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. శాసన మండలి సభ్యుడిగా శాసన మండలి చైర్మన్ అయిన కొయ్యే మోసేన్ రాజు ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారి సమక్షంలో నాగబాబు గారైతే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గత నెలలో ఎమ్మెల్యే కోటాకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 21 స్థానాలు జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు ఉండడంతో ఇటు కూటమి పార్టీ నేతలందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వడంతో ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అవ్వడం అయితే జరిగింది. నిన్న తాజాగా ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది శాసన మండలి చైర్మన్ సమక్షంలో. అయితే ఎక్కడి వరకు బాగానే ఉంది. చాలామంది కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా జనసేన పార్టీని వ్యతిరేకించే ప్రతి ఒక్క నెటిజన్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పేటీఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేసుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలు చేసుకుంటున్నాడు అని చెప్పి ఇష్టానుసారంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కుల రాజకీయాలు చేసుకోవడానికి లేదనంటే కుటుంబ రాజకీయాలు చేసుకోవడానికి ఏదో 100 మందికి పదవి ఇవ్వలేదు. ఇచ్చింది ఒక్కడికి, అది నాగబాబు గారికి. నాగబాబు గారికి పదవి ఇవ్వడానికి ప్రధాన కారణం వచ్చేసరికి ముఖ్యంగా ఆయన 2024 ఎన్నికల్లో ముందు మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తర్వాత కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తర్వాత అనకాపల్లి ఎంపీ కింద పోటీ చేసే అవకాశం కూడా ఉందన్నారు. అంటే ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేసే ఛాన్స్ ఉంది. కానీ పొత్తు ధర్మంలో భాగంగా ఇటు మచిలీపట్నం అనేది జనసేన ఖాతాలో వల్లభనేని బాలశౌరి గారు తీసుకున్నారు. కాకినాడకేమో తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అనకాపల్లి వచ్చేసరికి బీజేపీ సీఎం రమేష్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నిన్ను రాజ్యసభకి పంపుతామని చెప్పి నాగబాబు గారికి హామీ ఇవ్వడం జరిగింది. అది మెయిన్ మ్యాటర్. యాక్చువల్‌గా 2019 ఎన్నికల్లో నాగబాబు గారు జనసేన పార్టీ తరపున నర్సాపురం పార్లమెంటు నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానంలో నిలవడం జరిగింది. దాదాపుగా 70,000 పైచిలుకు ఓట్లనేవి ఆయన గెలవడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నాగబాబు గారు గతంలో సీటు త్యాగం చేశారు. మెయిన్‌గా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా, అంటే జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీకి అధ్యక్షుడైతే ఆయన మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో పార్టీ వ్యవహారాలే కానీ పార్టీ ఎటువంటి విధి విధానాలు తీసుకోవాలి, కార్యక్రమాలు ఏమేం చేయాలనే దాని మీద నాదెండ్ల మనోహర్ గారు నిర్ణయాలు, ఆయన పనితనం ఉంటే, మూడో వ్యక్తి నాగబాబు గారు. అంటే జనసేన పార్టీలో పెద్ద తలకాయల్లో ఖచ్చితంగా 3వ స్థానంలో ఆయన ఉన్నారు. పైగా పార్టీ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయనకి ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన కష్టపడుతూ తమ్ముడు గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. తాను ఒక్కడే కష్టపడడమే కాకుండా తన భార్య పద్మజ గారే కానీ, కూతురు నిహారిక గారే కానీ, లేదంటే కొడుకు వరుణ్ తేజ కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో పిఠాపురంలో ప్రచారానికి కూడా వచ్చి అక్కడ ఆ నెల రోజులు కూడా వాళ్ళకి కుదిరినంతసేపు ప్రచారం చేయడం అయితే జరిగింది. ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే వర్మ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎంత హెల్ప్ చేశాడు అని చెప్పి ఏదైతే చెప్తున్నారో అంతకు మించి నాగబాబు గారు కూడా చేశారు. తన కుటుంబ సభ్యులు కూడా చేశారు. ముఖ్యంగా నాగబాబు గారికి సీట్ ఇవ్వడం, గతంలో ఆయన యాక్చువల్లీ ఎంపీ కింద పోటీ చేయాలి. ఆ సీటు పొత్తు ధర్మంలో భాగంగా ఆయన వదులుకోవడం జరిగింది. ఆయనకి గతంలో మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజ్యసభ ఇస్తానని చెప్పారు. ఆ రాజ్యసభ కూడా మొన్న ఏవైతే రాజ్యసభ స్థానాలు 3 రిలీజ్ అయితే అందులో 2 టీడీపీ తీసుకుంటే 1 మళ్ళీ బీజేపీ తీసుకుంది. ఆ సీటు ఇవ్వడం కుదరకపోవడం వల్ల నాగబాబు గారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి అక్కడి నుంచి మంత్రివర్గంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ మంత్రి వర్గంలో ఒక స్థానం అయితే ఖాళీగా ఉంది. ఆ ఒక్క స్థానంలోకి నాగబాబు గారిని ఎమ్మెల్సీ కోటాలో తీసుకుని ఆయన్ని కూడా మంత్రిని చేయడం అయితే జరిగింది. ఇక్కడ కుటుంబ రాజకీయం, కుల రాజకీయం ఏమీ లేదు. జనసేనకు ఉన్నది 21 మంది. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అండ్ మెయిన్‌గా నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, వీళ్ళు నలుగురు ఉన్నారు. అందులో 3 కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అక్కడ ఇచ్చిన ఒక్క పదవి గురించి కుల రాజకీయాలు చేస్తున్నారు, కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని ఏదైతే మాట్లాడుతున్నారో, మరి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న క్వార్టరీలో
ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్ళు కూడా ఐఏఎస్‌లు గాని, ఐపీఎస్‌లు గాని, లేకపోతే చీఫ్ సెక్రటరీలు గాని, ప్రభుత్వానికి సంబంధించిన కీలక పదవులే గాని, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారులే గాని, సీఎం గారికి సంబంధించిన సలహాదారులే కానీ, ఇలా రకరకాల కీలక పదవుల్లో ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారనేది ఈ వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. నాగబాబు అనే వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది తప్పు. మంత్రివర్గంలోకి తీసుకురావడం తప్పు అని మీరు ఏదైతే భావిస్తున్నారో, మరి అలా అయితే గత 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఎంతోమందికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకి ప్రభుత్వంలో పదవులిచ్చారు, ప్రభుత్వంలో ఉద్యోగాలిచ్చారు, ప్రభుత్వ సలహాదారుల కింద పెట్టుకున్నారు. ఎందుకు పనికి రాకపోయినా కానీ, ఏ సలహాలు వాళ్ళకి ఇవ్వడం రాకపోయినా, వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే నెలకి 3, 4 లక్షల రూపాయల జీతం ఇచ్చి, వాళ్ళని ప్రభుత్వ వీఐపీల కింద ట్రీట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ సలహాదారుల కింద పెట్టుకోవడం, వాళ్ళకి పదవులు ఇవ్వడం, లేదంటే వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వడం, ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లు వేయడం, ఇలా రకరకాలుగా చేశారు. ఏది ఏమైనా కానీ కీలకంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పటి రాజకీయం అనేది చాలా వరకు కూడా కరెక్ట్‌గానే జరుగుతుంది. ఎక్కడ కుల రాజకీయాలు లేవు, కుటుంబ రాజకీయాలు లేవు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాగబాబుకి పదవి ఇవ్వడానికి ముఖ్య కారణం పార్టీలో కష్టపడ్డ నేత కాబట్టి, పార్టీ కోసం తన వంతు కృషి చేశాడు కాబట్టి, పార్టీలో కీలకమైన నేత కాబట్టి, ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆయనకి పదవి ఇచ్చి అక్కడి నుంచి మంత్రివర్గంలోకి తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడికి కూడా చాలామంది అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు గొర్రె జనాలతో సమానం. అది. గత 5 ఏళ్ళు కూడా ఎలా జరిగిందనేది మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారు, ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ఎంత జీతాలు తీసుకున్నారు, వాళ్ళ విధి విధానాలేంటి, వాళ్ళ పొజిషన్స్ ఏంటి, వాళ్ళ ఎలా ప్రవర్తించారని తెలుసుకున్న తర్వాత మీరు ఈ మాట అనేది జనసేన పార్టీ తరపున నాగబాబు గారికో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు మాట్లాడండి. అంతే తప్పితే వాస్తవాలు తెలియకుండా మీ వెనకాల ఉన్న తప్పులన్నీ మర్చిపోయి ఎదుటివాడిది తప్పు అనేటట్టు చూపించడం అనేది 100కి 100% తప్పు. ఇక్కడ రాజకీయం అంతా కూడా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతుంది. ఇక్కడ చాలా కీలకంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో అదే చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. 1, 2 అని కాదు. మీరు భ్రమల్లో బతుకుతున్నారు కాబట్టి మీకు అర్థం కావట్లేదంటే గత 5 ఏళ్ళు కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారు గాని, మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు చేసిన విధి విధానాలు గతంలో జరిగిన ఏవైతే అవినీతి అక్రమాలకు సంబంధించిన దోపిడీ దౌర్జన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అప్పుడు మీరు ఆలోచించి మాట్లాడండి.